ఉద్యోగం లేని ప్రతి నిరుద్యోగికి వడ్డీ లేకుండా ప్రభుత్వం 10 లక్షల రుణం ఇవ్వాలని బీజేవైఎం జిల్లా కార్యదర్శి గుండ్లపల్లి శాంతి స్వరూప్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 200 రోజులు అవుతున్నా ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నల్గొండ జిల్లా తిప్పర్తి తహసీల్దార్కు బీజేవైఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం సెక్రటరీ గుండ్లపల్లి శాంతిస్వరూప్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇంతవరకు వాటిని అమలు చేయడంలో విఫలం అయ్యిందని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపించినట్లే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో పోస్టుల ఆధారంగా మరిన్ని పోస్టులను పెంచి డిసెంబర్లోపు పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు తెలంగాణ యువత నిరుద్యోగుల తరపున బీజేవైఎం పోరాటం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో తిప్పర్తి మండల బీజేవైఎం ప్రెసిడెంట్ చెదురుపల్లి ప్రవీణ్, నిమ్మల సాయి కుమార్, సంపత్, శివ, షరీఫ్, బత్తుల ఉపేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ బీజేవైఎం తరపున తిప్పర్తి మండలంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం వేయడం జరిగింది. 100 రోజులలోనే జాబ్ ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా జాబ్లు ఇవ్వలేనందుకు మా బీజేవైఎం తరఫున ఎన్నో ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ తిప్పర్తిలోకి వచ్చి వినతి పత్రం ఇచ్చినాం. మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, మీరు ఇస్తున్న మాటలు, మీరు ఎందుకు దొంగ మాటలు చెప్పిర్రు, మా నిరుద్యోగులను ఎందుకు మోసం చేస్తున్నారు, ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఎందుకు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఎందుకు, గ్రూప్ 1 పెడుతున్నారు, గ్రూప్ 2 పెడుతున్నారు, ఒక్కటి కూడా జరగలేదు ఎందుకు, 4000 ఇస్తున్న నిరుద్యోగ బుద్ధి ఏది, ఎందుకు ఇట్లా దొంగ మాటలు చెప్పి మా ప్రజలని, మా నిరుద్యోగులను ఎందుకు మోసం చేస్తున్నారు అని నేను రేవంత్ రెడ్డికి సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. కోమటిరెడ్డి గారికి కూడా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీరు నిరుద్యోగులను ఎందుకు మోసం చేస్తున్నారు, మీరు ఇస్తారా ఇయ్యరా ఒకటే మాట, లేదంటే ప్రభుత్వం అన్నా ఎత్తేరి మా బీజేపీ ప్రభుత్వం అన్నా తీసుకొని మేమన్నా నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తాం, ప్రజలకి మంచి చేస్తామని నేను చెప్తున్నా. మీరు ఇస్తున్న 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ చేసి మేము అన్ని చేసినాం, మీ చేసినాం, అవి చేసినామని దొంగ మాటలు ఎందుకు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఇస్తారా ఇయ్యరా ఒకటే మాట చెప్పండి, లేకపోతే మేము ఏం చేయాలో మేము అదే చేస్తాం.